నమస్కారం. నీట్ రిజల్ట్స్ వచ్చేశాయి. కౌన్సిలింగ్ హడావళి కూడా మొదలైంది కదా. అవును, ఇదే సరైన సమయం. ఈ టైంలో ముఖ్యంగా మేఘాలయలో ఎంబీబీఎస్ అడ్మిషన్ల పరిస్థితి ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. మంచి ఆలోచన. అక్కడ కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ కూడా ఉన్నాయి. మన దగ్గరున్న సమాచారం బట్టి అక్కడి కాలేజీలు, ప్రవేశ ప్రక్రియ, ఖర్చులు, ఇంకా ఆంధ్రప్రదేశ్తో ఉన్న కనెక్షన్ ఇవన్నీ మాట్లాడుకుందాం. తప్పకుండా. సరే, ముందుగా మేఘాలయలో మెడికల్ కాలేజ్ల గురించి చెప్పండి. ప్రధానంగా ఏమున్నాయి? ప్రస్తుతం అక్కడ రెండు ముఖ్యమైనవి. ఒకటి ప్రభుత్వ సంస్థ ఎన్ఏఐ జిఆర్ఐ ఎంహెచ్ఎస్. ఓ, ఎన్ఈఐ జిఆర్ఐ ఎంహెచ్ఎస్. అది షిలాంగ్లో ఉంది కదా. నార్త్ ఈస్టర్న్ ఇందిరాగాంధీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్. అవును, 2007లో మొదలైంది. అది ఒకటి. మరి రెండోది ఈ మధ్య కొత్తగా వచ్చింది. 2024లోనే ప్రారంభమైంది. పిఏ సంగ్మా ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. ఇది ప్రైవేట్. ఓకే, ఒకటి గవర్నమెంట్, ఒకటి ప్రైవేట్. బావుంది. మరి వీటిలో చేరాలంటే? రెండింటిలో ఇంకా మేఘాలయలో ఏ మెడికల్ కోర్స్కైనా, అంటే ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, దేనికైనా నీట్ యూజీలో క్వాలిఫై అవ్వాల్సిందే. అది తప్పనిసరి. సరే, నీట్ అర్హత ఉండాలి. ఇంకా +2లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్టులు ఉండాలి. జనరల్ కేటగిరీ అయితే 50% మార్కులు, రిజర్వ్డ్ అయితే 40% కనీసం ఉండాలి. వయస్సు పరిమితి కూడా ఉంటుంది కదా. అవును, అడ్మిషన్ టైంకి కనీసం 17 ఏళ్లు నిండి ఉండాలి. ఇవి బేసిక్ అర్హతలు. ఓకే, ఎన్ఈఐజిఆర్ఐహెచ్ఎం గురించి ఏదో అప్డేట్ అన్నారు. అవును, అది చాలా ఇంపార్టెంట్. 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి. ఏంటది? వాళ్ల దగ్గర నార్త్ ఈస్ట్ ఓపెన్ కేటగిరీ కింద 18 సీట్లున్నాయి. అంటే ఈశాన్య రాష్ట్రాలన్నిటికీ కలిపి అన్నమాట. కరెక్ట్. ఆ 18 సీట్లకి ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ డేట్ ఫిక్స్ చేశారు. ఆగస్ట్ 5, 2025. ఆగస్ట్ 5న ఎక్కడా? షిలాంగ్లోని వాళ్ల క్యాంపస్లోనే, ఉదయం 11 గంటలకు. దీనికి కట్ ఆఫ్ కూడా చెప్పినట్టున్నారు. అవును, నీట్ స్కోర్ 492 మార్కులుగా నిర్ణయించారు. ఇండియా ర్యాంక్ 6213 లేదా అంతకంటే ఎక్కువ, అంటే బెటర్ ర్యాంక్ అనమాట. నీట్ పర్సెంటైల్ అయితే 97.18, 37903. ఓకే, ఈ కౌన్సిలింగ్కు ఎవరు వెళ్లొచ్చు? ఈ 8 ఈశాన్య రాష్ట్రాల్లో దేనికైనా చెందిన పర్మనెంట్ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ పీఆర్సీ లేదా డొమిసైన్ ఉన్నవాళ్లు, ఈ కట్ ఆఫ్ మార్కులు ర్యాంక్ సాధించిన వాళ్లు అర్హులు. ఏం తీసుకువెళ్ళాలి? సర్టిఫికెట్స్. తప్పకుండా. వాళ్ల ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ కావాలి. పీఆర్సీ, డొమిసైల్, నీట్ అడ్మిట్ కార్డ్, స్కోర్ కార్డ్, 10th +2 మార్క్షీట్స్, ఏజ్ ప్రూఫ్, క్యారెక్టర్, టీసీ, మైగ్రేషన్, ఇవన్నీ. ఇంకా ఫోటోలు కూడా. సరే, ఒకవేళ అక్కడ సీట్ వస్తే? వెంటనే అడ్మిషన్ ఫీజు కట్టాలి. 47,600. అది ఆన్లైన్లోనే చెల్లించాలట. అడ్మిషన్ ఫీజుతో పాటు ఇంకా ఏమైనా ఉంటాయా? మెస్ ఫీజుంటుంది. ప్రతి క్వార్టర్కి, అంటే 3 నెలలకి 10,950 రూపాయలు అదనంగా కట్టాలి. క్లాసులెప్పుడు మొదలవుతాయి? సెప్టెంబర్ 1, 2025 నుంచి అన్నారు. సరే, ఇది ప్రభుత్వ కాలేజ్ ఎన్ఈఐజిఆర్ఐహెచ్ఎం సంగతి. మరి కొత్తగా వచ్చిన ప్రైవేట్ కాలేజ్ పిఏ సంగ్మా, అక్కడ ఫీజుల పరిస్థితి ఏంటి? అది ప్రైవేట్ కాబట్టి ఫీజులు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. సుమారుగా ఎంతుండొచ్చు మేనేజ్మెంట్ కోటాలో? అంటే నీట్ స్కోర్ను బట్టి కొంచెం మారుతుంది గానీ సంవత్సరానికి సుమారుగా 18 లక్షల నుంచి 22 లక్షల రూపాయల వరకు ఉండొచ్చు అని ఒక అంచనా. అమ్మో, 18 నుంచి 22 లక్షలా సంవత్సరానికి? అవును, ఎన్ఆర్ఐ కోటా అయితే ఇంకా ఎక్కువ. మొత్తం కోర్స్కే సుమారు $2 లక్షల అవ్వచ్చు. చాలా ఎక్కువ. దీనికి తోడు రిజిస్ట్రేషన్, సెక్యూరిటీ డిపాజిట్ లాంటివి అదనమంటున్నారు. అవును, అవి వన్ టైం ఫీజులుంటాయి. మరి హాస్టల్, మెస్ ఖర్చులు అవెలా ఉంటాయి? అవి కూడా కలుపుకోవాలి. హాస్టల్, మెస్ కలిపి నెలకు సుమారు 10,000 నుంచి 15,000 వరకు అవ్వచ్చు. రూమ్ షేరింగ్, ఏసీ ఉందా లేదా అన్నదాన్ని బట్టి మారుతుంది. అంటే ట్యూషన్ ఫీజు కాకుండా ఇవి అదనం. పుస్తకాలు, పరీక్ష ఫీజులు కూడా ఉంటాయి కదా. ప్రైవేట్ కాలేజీల్లో దాదాపు 85 సీట్లు స్టేట్ కోటా కింద వాళ్ల స్థానిక విద్యార్థులకే రిజర్వ్ చేయబడతాయి. అంటే మేఘాలయ డొమిసైల్ ఉన్న వాళ్లకే 85 సీట్లు? అవును, అంతేకాదు, ఈ స్టేట్ కోటాలో సీటు పొందిన వాళ్లు కోర్సు అయ్యాక 5 ఏళ్ల పాటు గ్రామీణ సేవా బాండ్ మీద సంతకం చేయాలి. 5 ఏళ్ల సర్వీస్ బాండా? ఓ, అంటే ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అవకాశాలు చాలా తక్కువ అన్నమాట. ప్రభుత్వ కాలేజీల్లో స్టేట్ కోటా వారికి వెళుతుంది. ఎన్ఈఐజిఆర్ఐఎంహెచ్లో ఆ 18 నార్త్ ఈస్ట్ ఓపెన్ కోటా సీట్లు మాత్రం 8 ఈశాన్య రాష్ట్రాల వారికి అందుబాటులో ఉంటాయి. మరి ప్రైవేట్ కాలేజ్లో?
పిఏ సంగ్మాలో అక్కడుండే మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా సీట్లకు మాత్రం దేశంలో ఎవరైనా పోటీ పడవచ్చు. నీట్ అర్హత ఉంటే చాలు. కాబట్టి డొమిసైల్ లేనివారికి ప్రైవేట్ కాలేజే ప్రధాన ఆప్షన్. ఇక్కడే ఆంధ్రప్రదేశ్ మేఘాలయ కనెక్షన్ వస్తుంది కదా. కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ కొంతవరకు ఓపెన్ స్టేట్ లాంటిది. అంటే అక్కడి ప్రైవేట్ కాలేజీల్లోని కేటగిరీ బి మేనేజ్మెంట్ కోటా సీట్లకు ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా అప్లై చేయొచ్చు. అక్కడ కాలేజీలు సీట్లు కూడా ఎక్కువే కదా ఏపీలో. అవును. అందుకే మేఘాలయ లాంటి రాష్ట్రాల నుంచి కొందరు విద్యార్థులు ఏపీకొస్తుంటారు మేనేజ్మెంట్ కోటాలో సీట్ కోసం. అలాగే ఏపీ నుంచి మేఘాలయ వెళ్లే అవకాశం కూడా ఉందా? ఉంది. ఏపీ విద్యార్థులు కూడా మేఘాలయలోని పిఎస్ఎంఆర్ లాంటి ప్రైవేట్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా కోసం ప్రయత్నించవచ్చు. ఎన్ఈజీ ఐఆర్ఎంహెచ్లోని నార్త్ ఈస్ట్ కోటా మాత్రం వాళ్లకు వర్తించదు. అర్థమైంది. ఏపీలో మంచి కాలేజీలు చాలా ఉన్నాయి. ఎయిమ్స్ మంగళగిరి, ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, రంగరాయ, ఇలా చాలా. అవును. ఇక బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ లాంటి ఇతర కోర్సులకు కూడా నీట్ స్కోర్ ఆధారంగానే అడ్మిషన్లు జరుగుతాయి. ఆయా రాష్ట్రాల కౌన్సిలింగ్ అథారిటీలు చూసుకుంటాయి. మేఘాలయలో కూడా అంతే. ఈ మధ్య ఎన్ఎంసీ నుంచి ఏదో వార్నింగ్ వచ్చిందంటున్నారు. అది కూడా ముఖ్యమైన విషయమేమో. చాలా ముఖ్యమైన విషయం. నేషనల్ మెడికల్ కమిషన్ ఒక హెచ్చరిక జారీ చేసింది. ఏమని? 2024-25 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ పొందిన కొంతమంది విద్యార్థుల వివరాలు సరిగ్గా ఎన్ఎంసీ పోర్టల్లో అప్లోడ్ అవ్వలేదట. అయ్యో, దానివల్ల ఏమవుతుంది? అలా వివరాలు లేని విద్యార్థులు భవిష్యత్తులో ప్రాక్టీస్ చేయడానికి రిజిస్ట్రేషన్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. అంటే అడ్మిషన్లు జాగ్రత్తగా చూసుకోవాలి, కాలేజీలు కూడా బాధ్యతగా ఉండాలన్నమాట. కరెక్ట్. ఇది అక్రమ అడ్మిషన్లను అరికట్టడానికే. అడ్మిషన్ ప్రక్రియ అంతా పారదర్శకంగా రూల్స్ ప్రకారం జరిగిందని నిర్ధారించుకోవటం విద్యార్థుల బాధ్యత కూడా. కాబట్టి మొత్తం మీద చూస్తే మేఘాలయలో ఎంబీబీఎస్ చెయ్యాలనుకునేవాళ్లు నీజేఐఆర్ హెచ్ఎంఎస్లోని నార్త్ ఈస్ట్ కోటా, కొత్త ప్రైవేట్ కాలేజ్ పిఏ సంగ్మా, ఫీజులు, స్టేట్ కోటా రూల్స్, ముఖ్యంగా ఆ 5 ఏళ్ల బాండ్ ఖర్చులు. అవును. అలాగే ఆంధ్రప్రదేశ్తో ఉన్న ఈ జూగోపిచ్చుకునే అవకాశాలు, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలి. ఎన్ఎంసీ హెచ్చరిక కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఖచ్చితంగా. పూర్తి రీసెర్చ్ చేసి కౌన్సిలింగ్ నియమాలను బాగా అర్థం చేసుకోవాలి. అధికారిక వెబ్సైట్లు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. భవిష్యత్తులో మేఘాలయలో మరిన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వస్తే ఏమవుతుంది? అది స్థానిక విద్యార్థులకు, పొరుగు రాష్ట్రాల వారికి అవకాశాలు పెంచుతుందా? లేక పోటీ పెరిగిపోయి ఫీజులు ఇంకా పెరిగి వైద్య విద్య మరింత భారంగా మారుతుందా? ఇది చూడాలి.